రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం అనేది అందరి చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిన విషయమే. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు ఆవిడతో మాట్లాడే మన విషయాలు తెలుసుకున్నాం. మేడం నమస్తే. విజయవాడకి కోతవీడు దూరంలో ఇబ్రహీంపట్నంలో కూడా అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసినటువంటి కల్తీ మద్యం డంపు దొరికింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తీవ్ర చర్చనీయాంశం. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? వీళ్ళు ప్రజల మీద ఉన్న ఇంట్రెస్ట్ కన్నా, ప్రజాదరణ మీద ఉన్న ఇంట్రెస్ట్ కన్నా, లేదా ప్రజలకి ఏదైనా సేవ చేయాలన్న ఇంట్రెస్ట్ కన్నా వీళ్ళకి సొంత లాభం ఇంట్రెస్టే ఎక్కువగా ఉంది. దాంట్లోన ఈరోజు మద్యం ఒక భాగం. ఈరోజు రాగానే మద్యం షాపులు ఏ రకంగా ఇచ్చినారు, ఏ రకంగా బెల్ట్ షాపుల్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అన్నది, మద్యం ఏరులై పారిస్తున్నారు అన్నది మనం అందరం చూసింది. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే కల్తీ మద్యాన్ని కూడా ఈ రకంగా ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అన్నది అసలు చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్న ఏలూరులోన కల్తీ మద్యం తాగి బార్లోనే వైన్ షాప్లోనే బార్లోనే మరి ఎక్కడో ఒక మనిషి నిన్న ఏలూరులో చనిపోవడం జరిగిందంట. కల్తీ మద్యం మన ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి అటు సత్సాయి జిల్లా వరకు ఏ రకంగా విస్తరించింది, ఏ రకంగా కల్తీ మద్యాన్ని డ్రమ్ములు ఏ రకంగా తయారు చేస్తున్నారు అన్నది వాళ్ళ గవర్నమెంటే కదా. వాళ్ళ గవర్నమెంట్లోన వాళ్ళ ఎక్సైజ్ శాఖ దొరికిన వాళ్ళే. కానీ ఏ రకంగా ఈరోజు మొన్న మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎలక్షన్లు ముందు మా దీనిలోకి వచ్చేసి వాళ్ళు ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ పక్కన ఎవరిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు తెలుసా? గన్నవరం ఎమ్మెల్యే గారిని కూర్చొని పెట్టుకొని మాట్లాడుతున్నారు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? ఇప్పుడు కల్తీ మద్యం మనకి ఇబ్రహీంపట్నం దొరికింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎవరు? మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అసలు మాట్లాడడానికి సిగ్గుండాలా? అసలు అది నాలిక తాటి మట్ట. అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జగన్ నువ్వు మంచి మద్యం అమ్మట్లేదు అంటూ చాలా కామెంట్లు చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా స్పందిస్తున్న పరిస్థితి లేదు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆయన ఒక ప్యాకేజ్ స్టారు, ఆయనకి ప్యాకేజ్ దొరికింది. ప్యాకేజ్ తోటి ఈ రాష్ట్రంలోన ఎవరైనా బాగుపడ్డారు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అంటే అది ఇద్దరే. ఒకటి లోకేష్ గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరే బాగుపడ్డారు. వీళ్ళిద్దరూ బాగుపడ్డానికే ఆ పార్టీ. వీళ్ళిద్దరూ బాగుపడ్డారు కాబట్టి రాష్ట్రం అంతా బాగుపడినట్టే. వీళ్ళిద్దరికీ సరైన ప్యాకేజీ అందితే రాష్ట్రం అంతా బాగుపడినట్టే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈరోజు మద్యం జగన్ అని నొక్కి ఒక్కాలించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏ రకంగా పడుకుంటున్నాడు, ఏ రకంగా సినిమాలు చేసుకుంటున్నాడు, ఏ రకంగా సినిమాలు చేసుకుని అట్లా ప్రమోషన్లకు వెళ్ళి తడిసిపోయి అసెంబ్లీకి కూడా ఎగ్గొట్టి ఇంట్లో పడుకుంటున్నాడు. ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. ప్రశ్నిస్తాను, సనాతన ధర్మము, ఈ కథలు, ఈ కాకరకాయలు అన్నీ ప్రజలు విన్నారు. ఇంకా ఇనే ఓపిక ప్రజలకు కూడా లేదు. ఈ మద్యం షాపుల్ని కానీ, ఈ కల్తీ మద్యాన్ని కానీ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా వైఎస్ఆర్సీపీ అంటున్నారేంటి? సంవత్సరంన్నరగా మీరే పాలిస్తున్నారయ్యా స్వామి. మీరే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలోనా, మీరే పాలిస్తున్నారు. ఒక్క రోజుతోనే లేకపోతే ఒక్క గంటలోనే తయారైంది కాదు ఆ మద్యం, లేకపోతే 10 ఏళ్ళ నుంచి చేస్తుంది కాదు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీ పాలన మొదలైన తర్వాత మొదలైందే కల్తీ మద్యం. అంతకుముందు 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఒక కల్తీ మద్యం కేసు అన్నది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ నమోదు అవ్వలేదే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోన ఏనాడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కల్తీ మద్యం అన్నది ఎక్కడైనా నమోదైందా? నువ్వు మంచి మద్యం అమ్మట్లేదు జగన్ గారు అని చెప్పి గతంలోన ఇదే పవన్ కళ్యాణ్ ఒక్కాలించాడు. దానికి 100 సార్లు మేము చెప్పాం, 1000 సార్లు చెప్పాం, 1,00,000 సార్లు చెప్పాం. ఆ కంపెనీ లేట్లతోటి మేము టైఅప్ అవ్వలేదు. గతంలో చంద్రబాబు నాయుడు టైఅప్ అయిన కంపెనీలే అయ్యి అని. కానీ దాన్ని కూడా మసిపూసి మారేడికాయ చేసి ప్రజలకేవో పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఈ చేత్తోటి సంక్షేమం అందజేస్తాము అని చెప్పి ఈ చేత్తోటి మద్యాన్ని అమ్మి డబ్బులు లాక్కుంటున్నారు. అరాకొర సంక్షేమ పథకాలు అయ్యేమైనా పూర్తి స్థాయిలో ఇచ్చే సంక్షేమ పథకాలా? కాదు, అరాకొర. ఆ అరాకొర సంక్షేమ పథకాలు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో కల్తీ మద్యాన్ని అమ్మి ఈరోజు ప్రజల ఆరోగ్యంతో, ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూడండి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్వీర్యం అయిపోతుంది. అంటే మహిళలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. కల్తీ మద్యం తాగి ఇప్పుడు 6 ఎక్కడ చనిపోయారు రాష్ట్రం మొత్తంలో. ఈ మద్యం తాగి నిన్న పొద్దున ఏలూరులో కూడా ఉదయం 10ంటికి చనిపోయిన పరిస్థితి. ఈ మహిళలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఈయన మహిళా సంక్షేమం అంటున్నారు ప్రభుత్వం ఏమో, అది ఇది ఎలా తీసుకోవచ్చు? వాళ్ళకి సంక్షేమము అన్న పదానికి అర్థం తెలియదండి. మీరు ఆయన స్వర్గీయులు ఎన్టీ రామారావు గారి గురించి ఒకసారి తలుచుకోండి. రూపాయి బియ్యం అన్నది ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోండి. ఫంక్షన్ల దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ నుంచి, ఫీజు రీఇంబర్స్మెంట్ నుంచి, ఇందిరమ్మ గృహాల నుంచి ప్రతి ఒక్కటి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు తలుచుకోండి, ఏమీ గుర్తురాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టినయో, లేకపోతే ఎన్టీ రామారావు గారు పెట్టినయో, లేకపోతే గతంలో మా జగనన్న పెట్టినయో ఈ కాపీలు కొట్టి ఆయన ఏదో పబ్బం గడుపుకోవడమే కానీ, వాటికి పేర్లు మార్చి పబ్బం గడుపుకోవడమే కానీ వాళ్ళకంటూ సొంతంగా ఒక విధానము లేదు, వాళ్ళకి సొంతంగా ఒక ఆలోచన లేదు. ప్రతిదీ కాపీ కొట్టడమే, ప్రతిదీ జోబీలు నింపుకోవడమే. వాళ్ళ జోబీలు నింపుకోవడము, అమరావతి అని ఒక భ్రమరావతిని కల్పించి 5 ఏళ్లలోన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలోన ఎప్పుడైనా అమరావతి ములిగిందండి? ఎప్పుడైనా విపరీతమైన వర్షాలు పడి ఇలాగ అమరావతి మునిగిపోయిన పరిస్థితి ఏ రోజున ఉందా? కానీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, అమరావతిని కడతానన్నాడు. 2 ఏళ్ళుగా కట్టగలుగుతున్నాడా? ప్రకృతి కూడా దానికి ఒప్పుకోవట్లేదు. మేమేం చేస్తాం? గత సంవత్సరం చూస్తే వరదలు వచ్చింది, ఈ సంవత్సరం చూస్తే అకాల వర్షాలు. ఎత్తుపోతల పథకం అని ఏ పొద్దు అక్కడ నీళ్ళు తోడుకోవడం తప్పితే 100 కోట్లు పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వచ్చిన నీళ్ళు మోటార్లు పెట్టడం, తోడడం, దానికే 100 కోట్లు ఖర్చు పెట్టడం. అంతకు మించి వీళ్ళు చేయగలిగింది ఏముంది? ఏం చేస్తున్నారు? మెడికల్ కాలేజీలకు సంబంధించి నిన్న జగన్ గారు వెళ్తున్న పర్యటనకు అన్ని విధాల అడ్డంకులు సృష్టించడం జరిగింది. విజయవంతం అయింది అనుకోవచ్చు జగన్ గారి పర్యటన? ఆపగలిగారా? ఆపగలిగారా? ప్రజాదరణ అలా ఉంది. అన్ననెక్కడ ఎవ్వరు ఆపలేరు, వాళ్ళు ఏమీ చేయలేరు. నిన్న ఏమీ చేయలేరు అని వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎన్ని దగ్గరలో అడ్డంకులు పెట్టినా ఎక్కడా ఆయన ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేకపోయినారు. ఆయన గమ్యస్థానానికి చేరుకున్నారు, మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళారు, చూశారు. అక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళ బాధని జగన్ గారి మాటల ద్వారా తెలియచేయడం జరిగింది. ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ అన్నది పోస్టర్ రిలీజ్ చేశాము. ఈ రోజు నుంచి నవంబర్ 24 వరకు విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తాము. ఈరోజు నియోజకవర్గాల వారీ అయింది, రేపు జిల్లా వారీ అవుద్ది, రాష్ట్ర వ్యాప్తంగా అవుద్ది. అన్నీ కలిపి గవర్నర్ గారు ముందుకి ఇది తీసుకెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోన అందరం కలిసి, మా పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు అందరం కలిసి జగన్ గారు ద్వారా గవర్నర్ గారికి అందజేయడం జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లోన ఈ PPP 3 అన్నది క్యాన్సిల్ చేయాల్సిందే. ప్రైవేటీకరణ అన్నది జరగకూడదు. ప్రజలకి మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉండే విధంగా మేము పోరాటం అన్నది చేస్తాం. చివరిగా హెడ్ క్వార్టర్లో ఉన్నాం ఇక్కడ మనం. విజయవాడ అనేది వాళ్ళ రాష్ట్రాన్ని హెడ్ క్వార్టర్. ఈ కల్తీ మద్యమే కావచ్చు, మెడికలే కావచ్చు, ఇతర విభాగాల అన్నింటి మీద కూడా జగన్ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుందని చెప్పి మీరు వైసీపీ నేతలుగా మీరు విమర్శిస్తున్నారు. భవిష్యత్ పోరాటాలు ఎలా ఉంటాయి? మీరు జగన్ గారు పిలుపునిస్తే మీ పోరాటాలు ఎలా పాల్గొనే పరిస్థితి? మేము దేనికైనా రెడీగా ఉన్నాం. ప్రజలకు సంక్షేమం అందజేయాలా, అందులో ఎలాంటి మొహమాటం లేదు. వాళ్ళు సూపర్ 6 అన్నారు, అది సూపర్ ఫెయిలు, అది అందరికీ అర్థమైంది. ఫంక్షన్లు చూస్తున్నాము, మెడ మీద కత్తి ఏలాడుతుంది. ఈరోజు ఎన్ని వేల ఫంక్షన్లు తీసేస్తారో తెలీదు. ఆల్రెడీ కొన్ని లక్షల ఫంక్షన్లు తీసేసినారు, ఇంకా ఇందులో స్క్రూటినీలు చేస్తున్నారు. ఇంకా ఎన్ని వేల ఫంక్షన్లు పోతాయో తెలీదు. చాలామంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులు ఎప్పుడు వాళ్ళు ఫంక్షన్ తీసేస్తారో అని ఇలాగా అరచేతుల్లో గుండులు పెట్టుకొని కూర్చున్న పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు రైతులకు చూసాము ఏ రకంగా అన్యాయం జరుగుతుందో, అలాగే విద్యార్థులకు చూసాము ఏ రకంగా అన్యాయం జరుగుతుందో, మహిళల్ని చూసాము ఏ రకంగా అన్యాయం జరుగుతుందో. ఈరోజు ఉద్యోగస్తులు, టీచర్స్, చెలో విజయవాడ అని టీచర్స్ వచ్చారు. నిన్న మన PH సెంటర్లో డాక్టర్లు చెలో విజయవాడ అని వచ్చారు. సంవత్సరంన్నరకే ఇంత వ్యతిరేకత, సంవత్సరంన్నరకే ఇన్ని ఉద్యమాల. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు ఏమైనా తృప్తిగా ఉన్నారా? టీచర్స్ తృప్తిగా ఉన్నారా?
విద్యార్థులు తృప్తిగా ఉన్నారా? మహిళలు తృప్తిగా ఉన్నారా? ఎవరూ లేరే. ఈరోజు నిరుద్యోగ భృతి అని యువతను కూడా మీరు మోసం చేశారు. మీరు అసలు మోసం చేయింది ఎవరిని? మీరు అడుగడుగున ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు. మీ మోసాలు ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లోన మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో అన్ని రకాలుగా బుద్ధి చెప్తారు. ప్రజలకి మేము నిరంతరం అందుబాటులో ఉంటాము. వాళ్ళకి ఎలాంటి ఆపద కలిగించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పార్టీ నాయకులు పెద్దలు అందరం కలిసి మేము పోరాటంలోనే ఉంటాము. వాళ్ళకి అందాల్సిన ప్రతి ఒక్కటి చెందాల్సిందే. రైట్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పిలుపిచ్చారో ఆ పిలుపులో ప్రతి టైంలో పోరాటంలో ముందుంటామని, ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలిగించినా కూడా సహించేది లేదని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో కల్తీ మద్యమే కావచ్చు, మెడికల్ కాలేజీల విధానం వైపే కావచ్చు, పోరాటాలు ఆగవని, పోరాటాలు సాగుతాయని అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.